వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. సరూనగర్ గులాబీ వనమైంది, పోరు కెరటమై నినదించింది. దగాపడిన తెలంగాణ నిరుద్యోగ సమాజం దెబ్బతిన్న బెబ్బులిలా గాండ్రించింది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సమరం నిరుద్యోగుల ఆక్రందనలు ఆవేశాలతో గర్జించింది. లక్షాదిగా తరలి వచ్చిన యువతతో ఇండోర్ స్టేడియం మహాయువ సంద్రాన్ని తలపించింది. నియంత సర్కార్ గుండెల్లో గుబులు పుట్టించింది. యువ సంగ్రామ సదస్సు అంచనాలకు మించి విజయవంతమైంది. నాడు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చిన వేదిక మీద నుంచే నిరుద్యోగులు బెబ్బులై రణనినాదం చేశారు. మరో ఉద్యమానికి పురుడు పోస్తామని హెచ్చరించారు. యూత్ ఉత్సాహం చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డికి మూడినట్లే కనిపిస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సరూనగర్లో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సులో మాట్లాడిన కేటీఆర్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. నెత్తురు మండే నవతరం ఇక్కడికి పోటెత్తిందని తెలిపారు. జంగ్ సైరన్ మోగించడానికి యంగ్ జనరేషన్ తరలి వచ్చిందని చెప్పారు. యువత కదం తొక్కితే ఉద్యమాలు ఉప్పెళ్లవుతాయన్నారు కేటీఆర్. రేవంత్ సర్కార్ నియంత పాలన కొనసాగించింది. నిరుద్యోగ యువత కోసం యుద్ధం ఆరంభించిన బీఆర్ఎస్ ను పోలీసులతో అడుగడుగునా అడ్డుకుంది. సరూనగర్లో యువ సంగ్రామ సదస్సుకు హాజరు కాకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతుంది. సరూనగర్లో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో సర్కార్ అత్యుత్సాహం ప్రదర్శించింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను హౌస్ అరెస్ట్ చేశారు. సదస్సు నిర్వహణకు అనుమతులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు తనతో పాటు ఇతర నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. మా ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కాంగ్రెస్ నిండా ముంచేసిందని మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మండిపడ్డారు. హామీలపై ప్రశ్నిస్తే రేవంత్ సర్కార్ అక్రమ అరెస్టులు చేయిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా యువ సంగ్రామ సదస్సు దిగ్విజయంగా ముగించామని తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లతో ఉద్యోగాలు భర్తీ చేశారని మండిపడ్డారు. రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే వారి పాలనలో ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సరూనగర్ నిరుద్యోగ సభను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారని మండిపడ్డారు. హైకోర్టు అనుమతులున్నా సభకు యువతను రాకుండా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ నమ్మించి నయవంచనకు గురి చేసిందని నిరుద్యోగులు భగ్గుమన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని ఆశల పల్లకిలోకి ఊరేగించారని మండిపడ్డారు. 2.5 ఏళ్లలో తమను కాంగ్రెస్ సర్కార్ 72 సార్లు మోసం చేసిందని మండిపడ్డారు. సరూనగర్ యువ సంగ్రామ సదస్సుకు మద్దతిస్తున్నామని నిరుద్యోగులు ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేస్తున్న రేవంత్ సర్కార్పై నిరుద్యోగులు కదం తొక్కారు. యువత కోసం యుద్ధం మొదలుపెట్టిన బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు చలో సరూనగర్ అంటూ కదిలి వచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా యూత్ నాయకులు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు సభకు తరలివచ్చారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, ఏర్నపల్లి మండలాల నుంచి భారీ సంఖ్యలో యువత సదస్సుకు హాజరయ్యారు. జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ దగాపై నిరుద్యోగ యువత కదం తొక్కారు. హైదరాబాద్ సరూనగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీ ఎత్తున తరలివచ్చారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రాల నుంచి చలో సరూనగర్ అంటూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సదస్సుకు చేరుకుని విజయవంతం చేశారు.
సరూనగర్ యువ సంగ్రామ సదస్సుకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీఆర్ఎస్ నేత మన్నె కృషాంక్ నేతృత్వంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ అంబేద్కర్ విగ్రహం నుంచి పెద్ద సంఖ్యలో సభలో పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ మోసపూరిత హామీలపై పోరాటం చేస్తామని కృషాంక్ స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ నయవంచనకు గురి చేసిందన్నారు. సీఎం రేవంత్ హెలికాప్టర్ కొనుగోలు చేసి రాహుల్ గాంధీ ప్రచారం కోసం వాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలన కాదు, పనికిమాలిన పాలన అంటూ విమర్శించారు నిరుద్యోగ జేఏసీ నేత ఇంద్రానాయక్. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న యువతను పోలీసులు భయపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సదస్సుకు విద్యార్థులను తరలించవద్దని ప్రతి ఇన్స్టిట్యూట్ కి వెళ్లి పోలీసులు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. ఇక పోలీసులు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి భయభ్రాంతులకు గురి చేసిన తమ హక్కుల సాధనకు సదస్సును విజయవంతం చేసుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్తో యువతను వచ్చి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ నిరుద్యోగులు. 2 లక్షల ఉద్యోగాలంటూ 2.5 ఏళ్లుగా నమ్మిస్తూ నయవంచన చేసిందని కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రతులను చించేశారు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు నిరుద్యోగ యువత. అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ నుంచి 300 బైక్లతో ర్యాలీగా విద్యార్థులు సరూనగర్ యువ సంగ్రామ సదస్సుకు చేరుకున్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారం చేపట్టి మోసం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగాల పేరుతో ఆశ చూపి నయవంచన చేసిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీని విస్మరించిందని కేయూ ఉద్యమకారుల జేఏసీ నాయకులు మండిపడ్డారు. కాకతీయ యూనివర్సిటీని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి 1000 కోట్లు కేటాయించాడు. కానీ కాకతీయ యూనివర్సిటీని కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణకు నాడు కేసీఆర్ చేసిన పనులే శ్రీరామరక్ష. ఇటీవల నార్లపూర్ పంప్ హౌస్ మోటార్ల రన్తో మరోమారు ఆ విజయం స్పష్టమైంది. ఇవాళ రెండో బాహుబలి మోటార్ ట్రయల్ రన్ కూడా విజయవంతం కావడంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కళ సాకారమైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ముందు చూపుకు నిదర్శనం. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే బాహుబలి మోటార్లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. పాలమూరుకు నీళ్లు అందించాలన్న కేసీఆర్ సంకల్పానికి మరో అడుగు పడింది. 34 నెలల నుంచి ప్రాజెక్టును పండబెట్టిన కాంగ్రెస్ బాహుబలి మోటార్ల విజయంతో కేసీఆర్ దూరదృష్టిపై రైతులు ప్రజల్లో చర్చ మొదలైంది. నల్గొండ బైపాస్ మరిగూడ ఫ్లైఓవర్ పూర్తయినా ప్రారంభించకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ధర్నాకు దిగారు. వెంటనే ఫ్లైఓవర్ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న భూపాల్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటమే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరింత ముదిరింది. ఎంపీ వంశకృష్ణ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య రగడ రాజుకుంది. గూడెం పర్యటనకు రావద్దంటూ ఎంపీ వంశకృష్ణకు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఎంపీ వంశకృష్ణ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఎంపీ వంశకృష్ణకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వ్యతిరేకంగా వంశకృష్ణ అనుచరులు నినాదాలు చేశారు. ఒకే పార్టీ నాయకుల మధ్య, అందులోనూ 2 ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేకపోతే ఇక తమను ఏం పట్టించుకుంటారని మంచిర్యాల జనం మండిపడుతున్నారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆ పార్టీ అధిష్టానంపై ఫైర్ అయ్యారు. తనకు పదవులు అడుక్కోవడం తెలియదని, కొట్లాడడమే తెలుసన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను ఒకే కుటుంబం కాదని, తాము సోదరులమైన తమ కుటుంబాలు వేరని పేర్కొన్నారు. మంత్రి పదవి విషయంలో వెంకటరెడ్డితో తనకేం సంబంధమని ప్రశ్నించారు. అధిష్టానం హామీ ఇచ్చిన వారికి మంత్రి పదవులు వచ్చాయని, తనకు మాత్రం న్యాయం చేయలేదని అన్నారు. సూర్యాపేట జిల్లాలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి కోతలు లేని నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇక తుంగతుర్తి విద్యుత్ సబ్స్టేషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులు నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులుగా నిరంతరం విద్యుత్ కోతలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా
ఐజా పట్టణ కేంద్రంలో నూరిఖా మసీద్లో వర్షాలు కురవాలని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాలు లేక ఎండిపోతున్న పంటలను వర్ణదేవుడు కరుణించి కాపాడాలని కోరారు. ఇక రైతుల పట్ల ముస్లిం సోదరులు ఉన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని స్థానికులు అంటున్నారు. పెద్దపల్లి పట్టణం శాంతినగర్లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు గోరెంటాకు సంబరాలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువతులు ఒక్కచోట చేరి ఒకరికొకరు గోరెంటాకు పెట్టుకుంటూ ఆనందోత్సవాల మధ్య ఆడుతూ పాడుతూ వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ అరెస్టుల పర్వం కొనసాగిస్తుందని రేవంత్ ప్రభుత్వం. సరూనగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును అడుగడుగునా అడ్డుకుంది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పట్లొల్ల కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. కార్తీక్ రెడ్డిని షాద్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల అత్యుత్సాహంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో మొదలైన బోనాల సందడి. గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీక అయిన బోనాల జాతరకు గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆషాఢమాస బోనాలతో మొదటగా గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవార్లకు తొలి బోనం సమర్పించనున్నారు. ఇంకా గోల్కొండ ప్రాంతమంతా ఆషాఢమాస బోనాలతో సందడిగా మారింది. మొదట లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపుతో గోల్కొండ బోనాల ఘట్టం మొదలు కానుంది. ఇవాల్టి నుంచి ప్రతి గురువారం, ఆదివారం గోల్కొండ అమ్మవారికి మొత్తం 9 పూజలు నిర్వహించనున్నారు భక్తులు. తొలి రోజు కావడంతో మొక్కులు చెల్లించుకునేందుకు గోల్కొండ కోటకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. ఇస్కాన్ టెంపుల్ వద్ద ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర పట్టణంలోని ప్రముఖ కూడళ్ల మీదుగా కొనసాగింది. వేలాది భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో సందడిగా మారింది. అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్లో కొండ చిలువ కలకలం సృష్టించింది. పార్క్లోకి వాకింగ్కి వచ్చిన పలువురు కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత అది పొదల్లోకి వెళ్లిపోయింది. ఇక పార్క్లో వన్యప్రాణులు సంచరిస్తుండటంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాకర్లు కోరుతున్నారు. శంషాబాద్ భూముల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న క్రమంలో ఉద్యమ నాయకుడు నరసింహ సోమశిల్లి పడిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బహదూర్గూడ, లక్ష్మీతండా పరిసర ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలను అడ్డుకునే క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో స్పృహ కోల్పోయిన నరసింహను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఇక పరిసర ప్రాంతాలను నిర్బంధించిన పోలీసులు పహారా మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ రైతుల తరపున గెలవెత్తిన బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డిపై రేవంత్ సర్కార్ కక్షగట్టింది. బహదూర్గూడపై కన్నేసిన రేవంత్ సర్కార్ రైతుల నుంచి బలవంతంగా భూములను గుంజుకునే కుట్రలు మొదలుపెట్టింది. ఏకంగా 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బహదూర్గూడ రైతులకు బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి సంపూర్ణ మద్దతు పలికారు. దీంతో పోలీసులు కార్తీక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, రైతులను, మహిళలను అరెస్ట్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా అన్నదాతలు జంగ్ సైరన్ మోగించారు. రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో ఫెన్సింగ్ వేసేందుకు హైడ్రా యత్నించింది. దీంతో కడుపు మండిన అన్నదాతలు ఒక్కసారిగా రేవంత్ సర్కార్పై తిరగబడ్డారు. పోలీసులపైకి మరలబడ్డారు. కుర్చీలు, రాళ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో
డీసీపీ యోగేష్ గౌతమ్ సహా పలువురు పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తోంది. రైతులకు మద్దతిస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొచ్చన్నపేట గ్రామంలో దళితులు ఆందోళన నిర్వహించారు. ఆర్డీఓ విద్యుత్ ఎస్ఈ ఇతర అధికారులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. కాశీనగర్ నుండి బచ్చన్నపేట 33/11 కేవీ సబ్ స్టేషన్ వరకు నూతనంగా నిర్మిస్తున్న 11 కేవీ సోలార్ హైటెన్షన్ టవర్ లైన్లు ప్రమాదకరంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇళ్లపై నుండి విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం ఏంటని నిలదీశారు. తమకు న్యాయం చేయాలని లేదంటే విద్యుత్ లైన్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో కబ్జాకోర్లు రెచ్చిపోయారు. దేవాలయ భూములను కబ్జా చేయడమే కాకుండా ఏకంగా అధికారులపై దాడికి యత్నించారు. ఇక చెన్నూరు శివార్లో జగన్నాథ స్వామి దేవాలయ భూముల కబ్జాలకు గురయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో ఆ భూముల సర్వే కోసం వెళ్లిన అధికారులను అక్రమదారులు అడ్డుకున్నారు. అక్రమదారుల కర్రలు, రాళ్లు, ఐరన్ రాడ్లు, కారం పొడులతో అధికారులపై దాడికి యత్నించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన 4 ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. వీరు తరచూ తగువలు పెట్టుకుని పరస్పర కేసులు పెట్టుకుని పాఠశాల ప్రతిష్టను దెబ్బతీశారని కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ వీరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదివరకే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎంఈ హకీంను సస్పెండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ఫారెస్ట్ అధికారులు విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. ఓ మహిళని కూడా చూడకుండా దారుణంగా దాడి చేశారు. జుట్టుపట్టి లాగి నేల మీద పడేశారు. మిగతా గిరిజన మహిళల మీద కూడా మూకుమ్మడి దాడి చేసి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అశ్వాపురం మండలం మానుబోతులగూడెంలో ఈ ఘటన జరిగింది. పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులకు గిరిజనులకు మధ్య వాగ్వాదం జరిగింది. మహిళల పట్ల ఫారెస్ట్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్దాంబర్పేటలో నకిలీ ఎరువుల తయారీ కేంద్రం గుట్టు రట్టు చేశారు మఠంపల్లి పోలీసులు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మేల చెరువులో కొంతమంది రైతులు ఈ నకిలీ ఎరువులు డీఏపీ అగ్రికల్చర్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొంతంగా గ్రోమోర్ పేరుతో బ్యాగ్లు ప్రింట్ చేసి ఉప్పు, పౌడర్, కలర్ కలిపి తయారు చేసిన మందుని బ్యాగ్లో నింపి సరఫరా చేస్తున్నారు. సుమారు 1000 బ్యాగులను అధికారులు సీజ్ చేశారు. నాగర్ కర్నూలు బిజ్నపల్లి పోలీసులు సంయుక్త ఆపరేషన్లో భారీ బైక్ చోరీ ముఠా గుట్టురట్టయింది. 4 నిందితులను అరెస్ట్ చేయగా మరో నిందితుడు ఇప్పటికే డ్రగ్ కేసులో పట్టుబడి మహబూబ్ నగర్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. వీరి వద్ద నుంచి మొత్తం 52 చోరీ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగి 2 మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్పూర్ ఔటర్ రింగ్ రోడ్పై 2 కార్లు ఢీకొన్నాయి. ఇక ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వస్తున్న స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొని ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్పై దాడికి నిరసనగా లంబాడా కుల సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. 2 రోజుల క్రితం మట్టి దందాను ఆపాలని నర్సంపేట మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ నవీన్ నాయక్ ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహసీల్దార్ రామ్ నరేష్ పెద్దగొల్లగూడెం జీపీఓ అనంతమ్మను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అంకిత్ ఆదేశాలు జారీ చేశారు. పెద్దగొల్లగూడెం రెవెన్యూలో బతికున్న వ్యక్తి సత్యం మృతి చెందారని, సత్యంకు 4 సంతానం ఉండగా ఒకే కుమార్తె నామ పుష్పవతి అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో అడగకుండా 5 ఎకరాల అసైన్డ్ భూమికి అక్రమంగా రికార్డులు మార్చడంతో ఆగ్రహించిన కలెక్టర్ సస్పెండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కొత్తబాద్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులపై
అధ్యాపకులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇక వేధింపులు భరించలేక విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీసీపీఓ విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా అధికారులు పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వాసవినగర్ కాలనీలో భార్యపై కోపంతో ఓ కసాయి తండ్రి 18 రోజుల మొగ శిశువును నేలకేసి కొట్టి చంపాడు. ఇక భార్యాభర్తల మధ్య వంట విషయంలో గొడవ జరిగింది. 3 సంవత్సరాల క్రితం వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని కసాయి తండ్రి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన రైతు సమ్మిరెడ్డి అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 7 ఎకరాల్లో పత్తితో పాటు వరి వేశాడు. వర్షాలు లేకపోవడంతో ఆవేదన చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం అవుతుందనే అనుమానంతో యువకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఇక నల్గొండ జిల్లా కటంగూర్ మండలం మునుకుంట్ల గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్య చేసుకోగా మరుసటి రోజే యువకుడు చరణ్ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 10వ తరగతి నుంచే ఇరువురి మధ్య ప్రేమ ఉన్నట్లు స్నేహితులు తెలిపారు. ప్రేమ విఫలమవుతుందనే నెపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలవరం జిల్లా గొల్లగూడెంలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి 5గురు గిరిజనులు మృతి చెందారు. ఇక మృతులు గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకే సుశీల, లక్ష్మి, భారతి, బాలరాజు, ఊకే రమేష్లుగా గుర్తించారు. వేటకు వెళ్లిన చోట నదుల లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు. మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడకు సతీ వియోగం జరిగింది. ఆయన భార్య చెన్నమ్మ దేవేగౌడ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను జూలై 17న ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం గుండెపోటు రావడంతో మరణించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దేవేగౌడ చెన్నమ్మల వివాహం 1954 అహ్మదాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. ఇక పేలుడు ఘటనలో 8 మంది మరణించారు. 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఇక సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యూపీలోని బహ్రైన్ జిల్లా ఘగారా నదీ తీరంలో విషాదం నెలకొంది. నది ఒడ్డున చేతులు కడుక్కుంటున్న 12 ఏళ్ల సునీల్ అనే బాలుడిపై భారీ ముసిరి ఒక్కసారిగా దాడి చేసింది. బాలుడిని పదే నీటిలో అటూ ఇటూ విసిరి కొడుతూ నది లోపలికి లాక్కెళ్లింది. ఇక స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 5 గంటల పాటు గాలించిన తర్వాత నదిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అప్పటికే ఆ ముసలి బాలుడి నడుము కింది భాగాన్ని పూర్తిగా తినేసింది. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ దీక్షను భంగం చేయడంపై ఆయన భార్య గీతాంజలి జే ఆంగ్మో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఆసుపత్రిలో ఖచ్చితంగా చేర్పించాలని ఢిల్లీ హైకోర్టు చెప్పలేదన్నారు. ప్రభుత్వం వ్యవహరించిన తీరు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లేదని ఫైర్ అయ్యారు. ఇక ఆసుపత్రిలో వైద్యులు ఎలాంటి చికిత్స అందించట్లేదని, తాము అడిగిన నివేదికలను అందించలేదని ఆరోపించారు. నిన్న 4.3గా ఉన్న పొటాషియం స్థాయి ఇవాళ 2.9కి పడిపోవడం ఏంటని అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాక్రోజ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేపై ఓ మహిళ ఇంకు చల్లింది. తనకు బ్లూ అంటే ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చింది. జై భీమ్ అంటూ నినాదాలు చేసింది. దీప్కే మద్దతుదారులు మహిళను అడ్డుకునే ప్రయత్నం చేయగా దీప్కే విడిచిపెట్టాలని కోరారు. ఇక సామాజికవేత్త సోనం వాంగ్చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో అభిజిత్ దీప్కే దీక్షను కొనసాగిస్తున్నారు. ఆగమన్ మిషన్తో అంతరిక్ష రంగంలో నూతన శకానికి నాంది పలికింది ఇస్రో.
షార్ నుంచి తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రైవేటు ఉపగ్రహ రాకెట్ విక్రమ్ను నింగిలోకి పంపింది. హైదరాబాద్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ ద్వారా దేశ విదేశాలకు చెందిన పలు చిన్న ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టింది ఇస్రో. ప్రయోగంలో భాగంగా మిషన్ ఆగమన్, ప్రధాని మోదీ వందే మాతరం సందేశంతో పాటు విక్రమ్-1 సృష్టికర్తల సంతకాలను స్పేస్ లోకి మోసుకెళ్లింది. బీఆర్ఎస్ హయాంలో టీ హబ్లో పురుడు పోసుకున్న స్కైరూట్ అనే కంపెనీ ఇవాళ శ్రీహరికోట నుంచి ప్రైవేటు రాకెట్ను పంపిందన్నారు కేటీఆర్. 79 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఓ ప్రైవేటు కంపెనీ నుంచి రాకెట్ను పంపడం ఇదే తొలిసారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధికి ఇదొక గర్వకారణమన్నారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. 2024 సంవత్సరానికి గాను అవార్డులు ప్రకటించగా ఇందులో తెలుగు సినిమాలకు పలు అవార్డులు దక్కాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లకు పురస్కారం లభించింది. ఉత్తమ మేకప్ అవార్డు కూడా కమిటీ కుర్రోళ్ల టీంనే వరించింది. ఉత్తమ ప్రజాదరణ చిత్రం కల్కి 2898 ఏడీ నిలిచింది. బెస్ట్ డైలాగ్ రైటర్గా లక్కీ భాస్కర్ సినిమాకు వెంకీ అట్లూరికి అవార్డు రాగా, బెస్ట్ స్క్రీన్ ప్లే ఒరిజినల్ విభాగంలో పుష్ప 2 సినిమాకు గాను సుకుమార్ అవార్డు అందుకోనున్నారు. ఇక ఉత్తమ బాలల చిత్రంగా 35 చిన్న కథల కాదు చిత్రం నిలిచింది.